వెంటనే యేసు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితవని అతనితో చెప్పాను. మత్తయి సువార్త 14:31 నిజంగా ఈ మాటను మనం పరిశీలన చేసినట్లయితే, ఈ రోజున మనిషి తన దైనందిన జీవితంలో ఓడిపోవడానికి, మనిషి తన దైనందిన జీవితంలో కృంగిపోవడానికి, మనిషి తన దైనందిన జీవితంలో వాటమిని చవి చూసి తన జీవితంలో నిరుత్సాహంతో నిస్పృహలతో ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అల్ప విశ్వాసము. దేవుడు నా పక్షం ఉన్నాడు, నా జీవితానికి ఆయనే ఆశ్రయము, కోట అనే విషయాన్ని మరిచిపోయినటువంటి తీరును బట్టి, వచ్చిన సమస్యను బట్టి కాదు, ఉన్న సిచ్యువేషన్ బట్టి కాదు, మన పరిస్థితులు దిగజారిన స్థితిని బట్టి కాదు, క్రీస్తుని బట్టి ధైర్యము కలిగి మన జీవితాన్ని నడిపించుకోవాలి. ఆ క్రమంలో మనం నడిపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ పరిస్థితులు వచ్చినా నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, దేవునిపై నీకున్న నమ్మకత్వాన్ని విడనాడవద్దు. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి విశ్వాసంలో ముందుకు కొనసాగుదాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. అట్టి కృప మనకి దేవుడు దయచేయును గాక. ఆమేన్.